ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య పేరు మారుమోగిపోతుంది. జనవరి 22న అయోధ్యలో అత్యంత వైభవంగా శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయోధ్యను రామ జన్మభూమిగా పురాణాలు చెబుతున్నాయి. అయోధ్య నగరాన్ని ఎవరు నిర్మించారు? అయోధ్యలో ఇక్ష్వాకుల పాలన ఎంతకాలం జరిగిందో తెలుసుకుందాం. జనవరి 22న అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయోధ్యలోని రామాలయం, రామ్ కి పైడి, హనుమాన్ గర్హి, నాగేశ్వర్నాథ్ ఆలయం మొదలైన వాటికి కూడా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం అయోధ్య నగరాన్ని ఎప్పుడు ఎవరు స్థాపించారో తెలుసుకుందాం. త్రేతాయుగంలో మానవుడిగా పుట్టిన శ్రీరాముడు దేవుడిగా పూజలను అందుకుంటున్నాడు. రాముడు జన్మించిన అయోధ్య హిందువులకు పవిత్ర నగరంగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయోధ్య ఒక పురాతన నగరం, రాముడు జన్మించిన నగరం కాబట్టి ఇది మతపరమైన నగరం కూడా పరిగణించబడుతుంది. శ్రీరామునిపై భక్తి విశ్వాసం ఉన్న వారికి అయోధ్య అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం. పురాణ గ్రంథాల ప్రకారం అయోధ్య నగరాన్ని సూర్యుడి కుమారుడు వైవస్వతమనుచే స్థాపించబడింది. త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మదేవుడి కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుని కుమారుడు వివస్వాన్, వివస్వాన్ కుమారుడు వైవస్వతమనువు, వైవస్వతమనువు క్రీస్తు పూర్వం 6673లో జన్మించాడు అని నమ్మకం. హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం ప్రకారం అయోధ్య సూర్యుని కుమారుడు వైవస్వతమనుచే స్థాపించబడింది. వైవస్వతమనువు భార్య శ్రద్ధ. ఈ దంపతులు పుత్ర సంతానం కోసం యజ్ఞం చేసే సమయంలో చేసిన పొరపాటుతో ఇలా అనే కుమార్తె 9 మంది కుమారులు జన్మించారు. వీరు ఇక్ష్వాకుడు, సిబి, నాభాగుడు, దృష్టుడు, సర్యాతి, నరిష్యంతుడు, నభగుడు, కరుషుడు, ప్రియవ్రతుడు. వశిష్ఠుని వరం వలన ఎల్లా కుమారుడు సుద్యుమ్నుడు మారి ప్రభువయ్యాడు. దీంతో వైవస్వత మనువుకు 10 మంది కుమారులుగా పురాణాలు పేర్కొన్నాయి. అయితే ఈ కుమారుల్లో ఇక్ష్వాకు వంశం విస్తరించింది. మనువు కుమారుడు ఇక్ష్వాకుడు అయోధ్యను పాలించడం ప్రారంభించాడు. ఇక్ష్వాకుల వంశంలో దశరథుడు అయోధ్యకు 63వ రాజు. దశరథుడి తనయులు శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అయోధ్యను దశరథుడు తర్వాతి శ్రీరాముడు పాలించాడు. శ్రీరాముని కుమారుడు కుశ అయోధ్యను పునర్నిర్మించాడు. అందుకే అయోధ్య చరిత్ర మత సాంస్కృతిక సంప్రదాయాలతో ముడిపడి ఉంది. అయోధ్య జైన పుణ్యక్షేత్రం కూడా. జైన మతానికి సంబంధించిన ప్రజలకు అయోధ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జైన మతం ప్రకారం 24 తీర్థంకరులలో 5 తీర్థంకరులు అయోధ్యలో జన్మించారు. మొదటి తీర్థంకరుడు రిషభదేవ్, 2వ అజిత్నాథ్, 4వ అభినందనాథ్, 5వ సుమతినాథ్తో పాటు 14వ తీర్థంకుడు అనంతనాథ్ అయోధ్యలో జన్మించారు అని నమ్ముతారు. మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారు అని కొందరి వాదన. 1992వ సంవత్సరంలో రామ భక్తులు దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది.